ఆన్ చేయలేదా? ఎప్పుడు? ఇప్పుడా? అని ఉందా? అవునా? అయితే అమ్మా, తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయనకు బోల్డ్ ఆస్తులు ఉన్నాయి, చాలా మంది పనివాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు అనమాట. అయితే అరే తండ్రికి ఎంతమంది పిల్లలురా? ఇద్దరు. అయితే కిట్టు పొట్టు అందరి పేర్లు. కిట్టు పొట్టు ఏ పేర్లు? ఆ కిట్టు పొట్టు అనేవాడు, ఆ పొట్టు అనేవాడు పుట్టోడు, కిట్టు అనేవాడు పెద్దోడు. అయితే ఈ పుట్టోడు చాలా అల్లరిగా చేసేవాడు అనమాట. అల్లరి ఎక్కువ చేసేవాడు. స్కూల్కి వెళ్తే దొంగతనాలు చేసేవాడు, అక్కడ మళ్ళీ తర్వాత పిల్లలు కొట్టేసేవాడు, ఇలా చేసేవాడు. అలా అని కంప్లైంట్ ఇచ్చేవాడు. అలా అని మళ్ళీ బతిమాలుకునేవాడు, తెలియదమ్మా మా పిల్లడికి అని. ఓకేనారా? అయితే ఒకరోజు పెద్ద అయ్యాడు చిన్నోడు, పుట్టోడు పెద్ద అయ్యాడు, కిట్టు పెద్ద అయిపోయాడు. నా ఎంత ఇబ్బందులు. అప్పుడు అన్నాడు, నాన్న నేను దూరం వెళ్ళిపోతాను, నా వాట నాకు ఇచ్చి, నా డబ్బులు నాకు ఇచ్చి, నాకు బోల్డ్ డబ్బులు ఇవ్వు, నేను వ్యాపారం చేస్తాను అన్నాడు. ఒరే వద్దురా, నీకెందుకు వ్యాపారం, ఇక్కడ పని చేసుకో, మన దగ్గర బోల్డ్ పనులు ఉన్నారు, అందరినీ చూసుకోరా అన్నాడు. చూసుకోరంటే లేదు నాన్న, నేను వ్యాపారం చేసి డబ్బు సంపాదిస్తాను అన్నాడు. నా డబ్బులు నాకు ఇస్తావేవా. అప్పుడప్పుడు మీరు చూడండి, నాకు సెల్ కొంటావా కొనవా, నా సైకిల్ కొంటావా కొనవా అంటే నాన్న ఏం చేస్తాడు, అప్పు చేసి కింద బాధపడి సెల్ ఫోనో లేకపోతే వాచో లేకపోతే ఇంక మీకు ఆడుకునే బొమ్మ కొంటా. అలాగా అలా ఏం చేశాడు, అలా అడుగుతుంటే ఆ డబ్బులన్నీ ఇచ్చాడు అనమాట. డబ్బులన్నీ ఇస్తాడు, వాట ఇస్తే ఆడేం చేశాడు, చాలా దూరం వెళ్ళిపోయాడు. అక్కడ పోక్రీ ప్యాంట్స్ తగిలాడు. అక్కడ ఎవరు? పోక్రీ ప్యాంట్స్. చూసావా సాతాను ఏం దాన్ని చేస్తున్నాడా? పోక్రీ ప్యాంట్స్. ఎక్కడుంటే సండే స్కూల్ ప్యాంట్స్ ఉండేవారు, ఇప్పుడు ఊరు దాటి వెళ్ళిపోయాడు. అక్కడ పోక్రీ ప్యాంట్స్. ఏం ప్యాంట్స్? మందు తాగేవాళ్ళు, సిగరెట్ కాల్చేవాళ్ళు, అబద్ధాలు ఆడేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు, దొంగతనాలు చేసేవాళ్ళు. నేను తీసుకురావడానికి టైం పడుతుంది. దొంగతనాలు చేసేవాళ్ళు, వీళ్ళందరూ ఇలాంటి వాళ్ళు ప్యాంట్స్ తయారయ్యారు అనమాట. ఇలాంటి వాళ్ళు ప్యాంట్స్ తయారైతే ఎలాగ మరి అప్పుడు? ఎలాగా? అప్పుడు సమయంలో తీసుకురాకు, పడిపోతావు, నువ్వు పడిపోతావు. రాత్రి అయితే ఇదిగో రాజు ఒక కుర్చీ బయట అందాక, కుర్చీ బయట వేసి అందాక కూర్చుంటారు. ఎంతలోనికి ఏం జరిగిందంటే ఇక అయితే నువ్వు తీసాడు వద్దు పడిపోతుంది, నేను వెళ్తాను. ఈ పక్కన అడవుతాడు ముసలుడు వస్తాడు. అయితే ఎప్పుడైతే అయిందో కాలమనే ఆస్తి అంతా కూడా అయితే ఇచ్చాడు అనమాట. ఏంటి? దాదాపుకి, మందుకి, సినిమాలకి, షికార్లకి, ఇలాగా ఇవన్నీ మొత్తం అయిపించాడు. అయిపించేసరికి డబ్బులు అయిపోయి, డబ్బులు అయిపోతే ఆవిడ ఆకలి వేస్తుంది. ఆకలి వేస్తుంటే 10 లక్షల రూపాయలు ఏమైనాయో 10 రూపాయలు కూడా లేకుండా అయిపోయాయి. ఎప్పుడైతే 10 రూపాయలు లేకుండా అయిపోయాయో అప్పుడు ఏం చేశాడు తెలిసినా? చూడండి, మళ్ళీ ఫ్రెండ్స్ని అడుగుతున్నాడు, సెల్ ఫోన్ అమ్మేశాడు, బట్టలు పోనాయి, బట్టలు సిరిగిపోనాయి, మాసిపోయిందిరావే, మాసిపోయి ఉన్నాయి ఇవన్నీ అనమాట. అయితే ఇంతలోనికి ఎప్పుడైతే ఇలా చేస్తున్నాడో చాలా బాధపడిపోతున్నాడు. బట్టలు సిరిగిపోయి, బట్టలు మాసిపోయి అయిపోతే ఫ్రెండ్స్ నాకు పిలిచాడు, ఒరే ఆకలి అవుతుందిరా, ఒక అన్నం పెట్టానురా, ఒరే నాకు ఇడ్లీ కొనాలిరా, బట్టలు సిరిగిపోయిరా, బట్టలు అంటే నాకు తెలియదు, నా స్విచ్ ఆఫ్, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్, ఇంటికి వెళ్తే నాకు తెలియదు అని అంటాను. చూసారా డబ్బులు లేకపోతే ఏం జరిగింది? అందరూ వచ్చారు లేదా? డబ్బులు అయిపోయిన తర్వాత చూసావా? అయితే ఒక రోజు మీరు ఆకలి వేస్తుంది. అందులో ఆ దేశంలో ఆ ఊళ్ళో కరువు వచ్చింది. కరువు అంటే దేనికి కరువు? ఆహారం లేదు, ఆ ఊళ్ళోకి లేదు. వాళ్ళకేమో చేస్తారు కరువు, వాళ్ళకేమో తేగలరు. ఎంతలోనికి ఏం జరిగింది తెలుసా? ఆకలి వేస్తే ఆ ఊళ్ళో పని ఎత్తుకుంటున్నాడు. ఏం పని? ఎక్కడ పని దొరకలేదు. పందులు మేపే పని దొరికింది. ఏంటిలే? పందులు ఎవరైనా మేపుతారేటే? పందులు ఎవరైనా చూసుకుంటారేటే? పందులు అసహ్యం పడతారా, ఇష్టపడతారా? అసహ్యం పడతారు. ఆ పందులు మేపేటువంటి దీన్నే సిద్ధపడ్డాడు అన్నమాట, మేపడానికి.
ఎప్పుడైతే పందులు మేపేటువంటి ఆ ప్రయత్నం చేస్తున్నాడో ఆడికి ఆకలి వేస్తుంది. ఆ పొట్టు తినే పందులు తినేటువంటి కూర్చోరా కూర్చో అలా కొనే పందులు మేపేటువంటి పని కుదిరాడు. ఆ పని కుదిరేసరికి ఆ పందులు తిని పొట్టు తింటాడు అన్నమాట. ఏడు తింటాడ పందు ఏడు తింటుంది అంటే కుర్తి వేస్తామా? కుర్తిలో నీళ్ళు వేస్తామా? పొట్టు ఇంకా తౌడు అవి తింటాడు అనమాట. పందులకి ఎక్కడ నేను తింటా అంటారు. అప్పుడు అమ్మో ఎంత పని అయిపోయింది. మా నాన్న దగ్గర ఉంటే రా కూర్చోరా కూర్చో కూర్చో కూర్చోరా కూర్చో ఒక అయిపోయి కూర్చో అయిపోయింది. 5 నిమిషాలు ఆగిచ్చేస్తున్నాను. అయితే ఎంత వెళ్ళిపోయామ్మా. అమ్మ పొట్టు తింటుంటే అమ్మ ఏడుతున్నాడు అనమాట. అయ్యో మా నాన్న దగ్గర ఉంటే నాకు ఎంత ఆహారం ఉందో ఆహారం లేకుండా అయిపోయింది. ఇవాళ నా పండు తింటాను. మా నాన్న దగ్గర ఎంతో మంది పనులు ఉన్నారు అయ్యో అని ఏడుస్తున్నాడు అనమాట. అయితే అలా అని గుర్తొచ్చి అనుకుంటున్నాడు పక్క సింపుల్ అయిపోయి మరి సన్నంగా అయిపోయాడు. వెరీ సాడ్ ఫేస్ అయిపోయింది. అగ్గిలి ఫేస్ అయిపోయింది. మొత్తం అంతా కూడా సన్నంగా పక్కసిక్కిన జబ్బుల్లాగా అయిపోయాడు అనమాట. అమ్మ సరిపోతున్నా ఏంటన్నా అది మా అమ్మాయి ఇలా ముష్టి అంత వేసుకోవాలి యాసాలి ఎప్పుడైనా సరే చెమట ఎక్కుతాను చూస్తాను. అయితే నాన్న ఎప్పుడైతే అలా ఉన్నాడో అలా అనుకున్నాడు మా నాన్న దగ్గరికి వెళ్తాను. మా నాన్న దగ్గరికి వెళ్తే నాకు కొంచెం అన్నం పెడతాడు తప్పు అయిపోతుందని అడుగుతాను అన్నాడు. అప్పుడు నాన్న చూస్తున్నాడు ఎప్పుడు వస్తాడా అని బాగుంట అలా చూస్తుంటే ఈ తండ్రి ఇలాగ వెళ్తున్నాడు అనమాట. ఇలాగ వెళ్ళి ఆయన కొడుకునే ఊళ్ళో చేర్చుకున్నాడు. బట్టలు ఇప్పించాడు. కొత్త బట్టలు ఇచ్చాడు. అర్జెంటుగా మంచి తల నూనె రాశాడు, సబ్బు రాశాడు, ఒంటికి చక్కగా పౌడర్ రాశాడు, మంచి బట్టలు వేసాడు. ఇంట్లోకి మళ్ళా తీసుకొచ్చాడు. చూసేవా తండ్రి ప్రేమ ఎంత ఉందో? ఎలాంటి తండ్రి ప్రేమ అంతేనా? వదిలేవచ్చు కదా తండ్రి అది. అందుకే మరి ఈ తండ్రి మన తండ్రి ఎంతగా ప్రేమిస్తే, ఎంతగా మనల్ని ముద్రాడితే, ఎంతగా మనం గౌరవిస్తే మనకు ఒక తండ్రి ఉన్నాడు. ఎవరు? పరలోకపు తండ్రి యేసయ్య ఉన్నాడు. ఆయన అయితే మనందరి కొరకు ఆయన సిలువలో ప్రాణమే పెట్టేశాడు. మనందరి కొరకు అన్నమాట. అంచేతనే ప్రాణం పెట్టి మూడో దినాన మళ్ళా సెపరేట్గా కూర్చోడు. 3వ దినాన్ని వేసినటువంటి దేవుడు అన్నమాట ఆయన. అందుకే ఆ తండ్రి మరి లోకంలో అందరికన్నా ఘనమైన తండ్రి ఆయన. అర్థమైందా? లోకంలో అందరికన్నా బలమైన తండ్రి, లోకంలో అందరికన్నా ఎక్కువ ప్రేమించిన తండ్రి. ఈరోజు చూడండి, అందుకే ఫాదర్స్ డే అని గవర్నమెంట్ పెట్టింది. తండ్రి ప్రేమ దీంట్లో ఏముంది? ఒక మాట గుర్తు పెట్టుకోండి. ఒక తండ్రి ఉన్నాడంట. ఆ తండ్రికి ఒక పాప ఉంది. అలా అమ్మ లేదు, చిన్నప్పుడు చచ్చిపోయింది. ఏమైంది? చచ్చిపోతే ఆ పాపని అలా పెంచుతాడు అనమాట. కొంచెం ఆహారం పెట్టి స్కూల్కి తీసుకెళ్తాడు. అమ్మాయి పెద్ద అయింది, ఇంకా పెద్ద అయింది, వయసుకన్నా పెద్ద అయింది. నా ఎంత అయిపోయింది. నా ఎంత ఎప్పుడైతే అయిపోయిందో అక్కడ పెట్టినా కుర్చీ మీద పెట్టాను. అక్కడ ఎక్కడైనా అలా ఉన్నాయి. ఎప్పుడైతే నాన్న కూర్చోరా రైట్ ఇక్కడ కూర్చో ఏ నాన్న వేరే రావాలి కదా సండే స్కూల్ తండ్రి. ఇవాళ తండ్రి ప్రేమ చెప్తాను కదా. అయితే బాగా కూర్చోరు అలా మాకు కూర్చో అది. అయితే అందరూ బాగా కూర్చోండి. ఎప్పుడైతే ఇలా జరిగిందో పాప పెద్ద అయిన తర్వాత పాప కాలేజీకి వెళ్ళి వచ్చింది. కాలేజీకి వెళ్తుంది. అన్ని చూస్తున్నాడు తండ్రి. ఒక రోజంట చూడు ఆ యొక్క పాప ఉద్యోగంకి వెళ్ళింది. ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత ఆ హాస్టల్లో ఉండేది. ఉద్యోగం చేసుకుని ఆ తర్వాత పెళ్లి కూడా చేసేసుకోండి. పెళ్లి చేసుకున్న తర్వాత అరే నాన్న ఏమైనా రావాలి మీరు? అయ్యో మీరు భయానికి వాక్యానికి రావాలన్న భయం మాసినట్లయితే నాన్న మీరు మొక్కలు పేరు రావాలా? సరే ఎప్పుడైతే ఇలా జరిగిందో వినండి. ఎప్పుడైతే ఇలా జరిగిందో ఆ పాప తండ్రికి తెలియకుండా పెళ్లి చేసుకుంది. చాలా దూరం వెళ్ళిపోయింది. తర్వాత తండ్రి ఒకరిని రాస్తున్నాడు నా కూతురు వస్తుందని. రావటం లేదు. ఎప్పుడైనా తలుపు కొడితే తలుపు మీద మనిషి లేడు. తలుపు కొడుతున్నాడు ఇంటికి వెళ్ళి పాప ఉండటం లేదు. తర్వాత ఒక రోజు ఆయన చనిపోయాడు తండ్రి. ఒకరికప్పుడు ఉత్తరం చూసింది. అయ్యో మా నాన్నలోకి వెళ్ళాలని అనుకుంది. వెళ్ళింది నాకు తెలిసిన తండ్రి వేయడు. లాస్ట్ మాట వెళ్ళలేకపోయింది. తండ్రి ఏం చెప్పుకున్నాం. అందుకే తండ్రి ప్రేమ ఎలాంటిదంటే మన తండ్రి
మన తండ్రి ప్రేమ ఎలాంటిది అంటే, మన తండ్రి ప్రేమ ఎలాంటిది? మన కొరకు ప్రాణం ఇచ్చిన తండ్రి ఆయన, మన కొరకు ప్రాణం ఇచ్చిన ప్రేమ అది. అర్థమైందా? అటువంటి గొప్ప ప్రేమ ఆయనది. అందుచేతనే ఆ తండ్రి ప్రేమ మనందరం కూడా ఇవాళ ఫాదర్స్ డే సందర్భంగా పాస్టర్ గారిని గౌరవించాలి, పెద్దలను గౌరవించాలి. తండ్రి ప్రేమ మనం మన యేసయ్యని గౌరవించి అందరినీ కూడా మనం ప్రేమించాలి. దేవుడు వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అయితే ఇప్పుడు మనం నేర్చుకున్న విషయం ఏంటి? మనం ఎంత పొరపాటు చేసినా తండ్రి దగ్గర గుర్తు ఏమంటాడు? నాన్న, ఇప్పుడు మీ నాన్న పులిసాడమ్మా, మీ నాన్న తప్పు చేసావు, తర్వాత మీ నాన్న దగ్గరికి వెళ్తే ఏమంటాడు? క్షమిస్తాడా, మళ్ళీ పోతాడా? అది తండ్రి ప్రేమ. మన యేసయ్య తండ్రి ప్రేమ ఎంతో ఘనమైంది. అమ్మా సమయంలో వీరు అక్కడే కోరిక వెళ్ళి అలా చెల్లు. అయితే మన యేసయ్య తండ్రి ప్రేమ ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది అనమాట. ఆ ఘనమైన ప్రేమ మనం తెలుసుకుందాం. ఇవన్నీ దేవుడి సన్నిధిలో ముందుకి నడుద్దాం. దేవుడు వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక, మా అందరినీ కూడా దీవించిన గాక. అమ్మ మరి పాట పాడతాయి.